మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. పల్లవి 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 తను బెడ్రూమ్లో ఏదో చూసి భయపడింది. అందుకేనా మిమ్మల్ని మన బెడ్రూమ్లో కౌగిలించుకుంది? సారీ ఉషా, మన గురించి బిర్యానీ తెచ్చాను. నువ్వు లేవని మేమిద్దరం కలిసి తింటూ ఉంటే అనుకోకుండా గ్రేవీ మీద పడింది. నేను డ్రెస్ మార్చుకుందాం అనుకుంటే కిరణ్ గారే నీ శారీ వేసుకోమన్నారు. ఇంతలోపు గోడ మీద నుంచి బల్లి పడింది. భయంతో నేను అరిచాను. అప్పుడే కిరణ్ గారిని పట్టుకున్నాను. ఇంతకు మించి ఏం జరగలేదు ఉషా. ఏంటండి ఇది? మన బెడ్రూమ్లోకి వేరే అమ్మాయిని అలౌ చేయడం, నా చీర ఇవ్వడం నాకు నచ్చలేదు. వేరే అమ్మాయి ఏంటి? తను మన పల్లవే కదా. మన పల్లవి కాదు. భార్యాభర్తల మధ్య దేవుడైనా సరే పరాయి వాడే, పరాయి వాడే, పరాయి వాడే. అయినా గ్రేవీ మీద పడితే నీళ్లతో కడిగేసుకోవాలి. బట్టలు మార్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏమైనా ఫంక్షన్కి వచ్చిందా? ఉషా ప్లీజ్, మేమేదో తప్పు చేసినట్టు, నిన్ను మోసం చేస్తున్నట్టు అలా మాట్లాడొద్దు. మా ఇద్దరి క్యారెక్టర్ మీద నీకు నమ్మకం లేదా? నీతో ఆయన్ని కలపొద్దు. కలపడం కాదు, క్లారిటీ కోసం అడుగుతున్నాను. జరిగిందంతా అర్థం అవుతూనే ఉంది. ఇంకా ఏం క్లారిటీ కావాలి? ఉషా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకు బాగా అర్థమైంది కిరణ్ గారు. ఉషా మిమ్మల్ని నన్ను అనుమానిస్తుంది. దేవుడా, ఇలాంటి రోజు నా జీవితంలో ఎందుకు? ఇలాంటి మాటలు పడ్డానికినా నేను ప్రాణాలతో ఉన్నది? నా అనుకున్న వాళ్లే నమ్మకపోతే ఈ అనాథ బ్రతుకి అర్థమే లేదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు. కంటకెదురుగా అంతా కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం తెలుసుకొని మాట్లాడాలండి? కంటికి కనిపించేదంతా నిజం కాదు. మీరు చెప్పేది కూడా నిజమని ఎలా నమ్మాలి? పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థం కాకే ఏడుస్తున్నాను. ఉషా ప్లీజ్, నువ్వు అలా మాట్లాడద్దు. కిరణ్ తో క్లోజ్ గా ఉండమని చెప్పింది నువ్వే. ఒక ఫ్రెండ్ లా తన మనసును మార్చమని రిక్వెస్ట్ చేసింది నువ్వే. మనసుని మార్చమన్నాను కానీ ఆ మనసులో నా చోటుకి ఎసరు పెట్టమనలేదు. క్లోజ్ గా ఉండడం అంటే మాటల్లో మాత్రమే, బెడ్రూమ్ లోపల కాదు. ఉషా 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 ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నాను. చాలా బాగుందండి. పల్లవి కోసం నా మీద చెయ్యెత్తుతారా? పల్లవి కోసం కాదు, నువ్వు మాట్లాడుతున్న పద్ధతి కరెక్ట్ గా లేదు. వద్దు కిరణ్ గారు, ఉషా మీద మీరు కోప్పడద్దు. నా వల్ల మీ మధ్య గొడవలొద్దు.
అసలు మీతో కలిసి లంచ్ చేద్దామని మీ ఇంటికి రావడమే నేను చేసిన తప్పు. అది కాదు నువ్వు చేసిన తప్పు. నేను ఇంట్లో లేనప్పుడు నా భర్తతో చనువుగా బిహేవ్ చేయడం తప్పు. ఏ రిలేషన్ కైనా సరే హద్దులుంటాయి. అది దాటితే పద్ధతులు మారతాయి. అంటే ఏంటి? నేను కావాలని ఇదంతా ప్లాన్ చేశానంటున్నావా, లేక కిరణ్ గారు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటున్నావా? నీ భర్త నువ్వు ప్రేమించింది ఇంతేనా? ఒక బంధానికి నువ్విచ్చే విలువ ఇదేనా? ఈ ప్రపంచంలో నీకు మాత్రమే మొగుడున్నట్టు, నీది మాత్రమే నిజమైన ప్రేమ అన్నట్టు చాలా ఫీల్ అయిపోతున్నావు. ముందు ఆ బిహేవియర్ మార్చుకో. నువ్వు అనుకున్నట్టు నిజంగా మా ఇద్దరికి అలాంటి ఆలోచనే ఉంటే మేము ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎంతో సేపు కాదు. ఆ అఫైర్ ని దాచుకోవడం పెద్ద కష్టమూ కాదు. ఏం మాట్లాడవే? పల్లవి 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 అయ్యో ఓకే. అసలు బుద్ధుందా లేదా నీకు? ఎందుకు ఇలా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నావు? మీకు నేను కొట్టింది మాత్రమే కనిపించిందా? తను మాట్లాడింది వినిపించలేదా? షట్ అప్. పల్లవి కిరణ్ గారు అంతా బ్లర్డ్ గా ఉంది. నాకి దెబ్బ తగిలింది అనుకుంటా. చాలా పెయిన్ గా ఉంది. పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, నేను ఇంటికి వెళ్ళాలి. ఒక్కదాన్నే వెళ్ళలేను. కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్? పద తీసుకెళ్తాను. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధిరాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేరనే తోడయిందిలే మనమన్నదే ఓ మతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే. ఈ శూన్యమే ఇక నానేస్తమై ఎదలో కొలువై ఉంటుంది జంటై తరహాసమే ఒక పరిహాసమై తిరిగానే నడిచే వింతై గురి చూసి కొడితే తగిలింది బాణం ఎదలోని గాయం మానే